ఇంటింటి గృహలక్ష్మి లేటెస్ట్ ప్రోమో. విక్రమ్, దివ్య ఇద్దరు అయితే ఇంటికి వస్తారు. అది చూసి రాజ్యలక్ష్మి అయితే, అమ్మ దివ్య, ఏమైపోయావమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయాం, నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, ఎక్కడికి వెళ్ళావమ్మా చెప్పా చేయకుండా, ఇక్కడ చాలా కంగారు పడిపోయామమ్మా మేము అని చెప్పి రాజ్యలక్ష్మి తెగ పర్ఫార్మెన్స్ చేసేస్తూ ఉంటుంది. అది చూసి దివ్య అయితే చాలా అలా మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో రాజ్యలక్ష్మి ఇలా అంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవా ఏంటో అనేసి నాకు చాలా కంగారు వచ్చేసింది తెలుసా అనేసి అంటుంది. అది చూసి విక్రమ్ అయితే, ఏంటి దివ్య, నువ్వు ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును నాన్న, ఎవరికి చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందని నేను కంగారు పడ్డానని రాజ్యలక్ష్మి అంటుంది. ఇక దివ్య అయితే ఇలా అంటుంది, అవును, నాకు మీకు ఏదో హాని కలుగుతుందని అనిపించింది, అందుకే ఎవరికి చెప్పకుండా తొందరగా మీ దగ్గరికి వచ్చేసానని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు తాతయ్య అయితే, ఏంటమ్మా, విక్రమ్కి ఏదైనా ప్రమాదం జరుగుతుందని అనుకున్నావా, నీకెవరు చెప్పారు విక్రమ్కి ప్రమాదం జరుగుతుందని అని అంటూ ఉంటాడు. ఆ మాటలకు దివ్య మౌనంగా ఉంటుంది. ఇక రాజ్యలక్ష్మి కూడా, ఏంటి విక్రమ్కి ఏం జరిగిందమ్మా, నీకెవరు చెప్పారు విక్రమ్కి ప్రమాదం జరగడం ఏంటి అని చెప్పి రాజ్యలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటలకు విక్రమ్ కూడా, అవును, నాకేం జరిగింది, నాకేం అవ్వలేదు కదా అని చెప్పి విక్రమ్ అలా చూస్తూ ఉంటాడు. ఇక తాతయ్య అడిగిన మాటలకి దివ్య ఏం సమాధానం చెప్పలో తెలియక మౌనంగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.